లే రాజ్యంలో విక్రమదేవ్ తన కుమారుడైన రణదేవ్ ఇంకా తిరిగి రాలేదని తన సైనికులతో చర్చిస్తున్నాడు. లే రాజ్యంలోని సైనికులందరూ కూడా రణదేవుని వెతకడానికి బయలుదేరారు. దట్టమైన మంచు పర్వతాల మధ్య సైనికులందరూ రాజు కోసం వెతకడానికి బయలుదేరారు. రాజు యొక్క ఆనవాళ్ళు ఏమన్నా కనిపిస్తాయేమో అని చిన్నగా వెతుక్కుంటూ వెళ్తున్నారు. రాత్రి అయ్యేసరికి అందరూ కూడా టెంట్లు వేసుకొని రాజు ఆచూకీ దొరకలేదని సందిగ్ధంతో ఉన్నారు. సైనికాధిపతి మ్యాప్ను చూపిస్తూ రాజు ఎటు వెళ్ళి ఉంటాడా అని అంచనా వేస్తున్నాడు. సైనికులు మంచులో రాజు ఆచూకీ ఏమైనా తెలుస్తుందేమో అని చెప్పి తిరుగుతున్నారు. అప్పుడే వాళ్ళకి రాజు యొక్క ఒక ఆభరణం కనిపించింది. మంచు పర్వతాల్లో తిరుగుతున్న ఒక క్రూరమైన మృగం సైనికులందరినీ చూసి వాళ్ళ మీద దాడి చేయడానికి వచ్చింది. సైనికులందరూ కలిసి ఏకమయ్యి ఆ మృగాన్ని బాణాలతోటి బెదిరించారు. ఆ మృగం ఆ బాణాలను చూసి బెదిరిపోయి అక్కడి నుంచి పరుగు తీసింది. సైనికులందరూ కూడా ఆ మృగం వెళ్ళిపోయినందుకు ఎంతో సంబరపడ్డారు. మరోవైపు శంబాల నగరంలో సింగా యొక్క సైనికులైన పులులు డ్రాగన్ మీద ఎక్కి కాలుడి యొక్క సైన్యాన్ని చూద్దామని వెళ్ళారు. కాలుడి సైన్యం డ్రాగన్ని చూసి వెంటనే నిప్పుతో ఉన్న బాణాలని వదిలి దాడి చేశారు.